కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి. ఇది తిరుపతి ప్లేస్. ఇప్పుడు మేము తిరుపతికి వెళ్తున్నాం. ఇదంతా తిరుపతి అవుట్కట్స్లో ఉంటున్న ప్లేస్. మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అది తిరుమల కొండ. శ్రీవారి మెట్టు ఎక్కడానికి వెళ్తారు కదా, ఆ ప్లేస్ అన్నమాట. ఇది మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది. ఇప్పుడు మేము వెళ్తున్న రోడ్డు తిరుపతికి వెళ్ళే రోడ్డు, ఇక కడప వెళ్ళే రోడ్డు అనమాట. బ్యాక్ సైడ్ వెళ్తే బెంగళూరు, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ ఇలా వెళ్ళచ్చు. మేము వెళ్తున్న రోడ్డు తిరుపతి, రేణిగుంట, కడప, కాళహస్తి రోడ్డు. తిరుపతి టౌన్లో వెళ్ళడానికి ఇది అవుట్కట్స్ అనమాట. ఈ అవుట్కట్స్ నుంచి మేము వెళ్తున్నాం. ఇది చూడడానికి ఈవినింగే, కానీ ఎండ మాత్రం భయంకరంగా ఉంది. ఇది 2025లో వీడియో తీశాను. 2030లో చూడండి, అసలు ఇలా చెట్లు కూడా మీకు కనపడవు. అసలు 5 ఇయర్స్కైనా చాలా చేంజ్ చేసి అయితే అవుతుంది. హౌసెస్ పడతాయో తెలియదు, బస్ స్టాండ్ పడుతుందో తెలియదు, రైల్వే స్టేషన్ పడుతుందో తెలియదు. అన్నీ అయితే హౌసెస్ అయితే అవుతుంది అనుకుంటా. మొత్తం చాలా డెవలప్ అయిపోతుంది ఏరియా మొత్తం. ఆ తర్వాత ఇంకా ప్రజెంట్ అయితే మొత్తం ట్రీసే ఉన్నాయి. చాలా చల్లగా ఉంది, కానీ ఎండ ఎక్కువ ఉంది. ఇంకా మరి కొద్దిసేపట్లో అయితే మీకు తిరుమల కొండ అనేది క్లారిటీ కనిపించేస్తుంది. ఈ రోడ్డు వచ్చి రాయచోటి వెళ్తుంది, పీలేరు రాయచోటి ఆ రోడ్డు. ఇప్పుడు చూసారండి, ఇప్పుడు ఆ కొండ కనిపిస్తుంది కదా, అది తిరుమల కొండ. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకా క్లారిటీ ఉంటుంది. ఇక్కడేంది చెరువు వచ్చింది, ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది తుమ్మలగుంట కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి ఒక రోడ్ అనమాట. ఇది తుమ్మలగుంట ఏరియా ఇదంతా. ఇక్కడ కూడా ప్లాట్స్ అనేవి చాలా సేల్ అవుతున్నాయి. నాకు ఎలా తెలుసు అంటే, యూట్యూబ్, ఫేస్బుక్, సోషల్ మీడియా ఉంటుంది కదా, వాటిలో చూశాను. ఇప్పుడు చూడండి, కొండ అనేది క్లారిటీగా ఉంది. ఇప్పుడు ఇదంతా రోడ్ సైడ్ వ్యూ, ఈవినింగ్ టైము. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా రెస్టారెంట్స్ వస్తాయి, షాప్స్ వస్తాయి. రోడ్ అనేది వెడల్పు చేస్తున్నారు, ఎక్స్టెండ్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇది 4 లైన్స్ రోడ్ ఏదో ఉంది, దాన్ని 6 లైన్స్ 8 లైన్స్ చేస్తున్నారు. ప్రజెంట్ అప్గ్రేడ్ అవుతుంది అనమాట రోడ్డు. లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 సైడ్స్ డెవలప్ చేస్తున్నారు. ఇవంతా కమ్యూనిటీ హౌసెస్ లాగా అనమాట. ఇవి కూడా సేల్కి అయితే ఉన్నాయి ప్రజెంట్. ఇది సాయి రోహిత్ డాబా అనమాట. బటనాన్ సూపర్ ఉంటుంది, ఎందుకంటే తిన్నాను కాబట్టి చెప్తున్నా. ఇదేం ప్రమోషన్స్ కోసం అయితే నేను తీయట్లేదు, తిరుపతి అంటే ఇష్టం అందుకే తీస్తున్నా అంతే. ఇంకా రెస్టారెంట్స్ అన్నీ ఎంటర్ అవుతాం. ఇప్పుడు తిరుపతి లోకల్కి ఎంటర్ అవుతున్నాం. ఇక ఇది ఆర్చ్ ఇప్పుడే క్రాస్ అయ్యాం. ఇలా స్ట్రైట్ వెళ్తే ఇంకా శ్రీ పద్మావతి యూనివర్సిటీ అని చెప్పి యూనివర్సిటీ వస్తుంది, గర్ల్స్ క్యాంపస్ అన్నమాట. ఇక్కడ రోడ్ అనేది ఖాళీగా ఉంటుంది, మొత్తం ట్రీసే ఉంటుంది. అయితే ఇక్కడ ఏమంటే ప్రజెంట్ షాప్స్, గోడౌన్స్ ఇవన్నీ ఉన్నాయి. గోడౌన్స్కి అయితే ఎక్కువ తీసుకుంటున్నారు షాప్స్. వైన్ షాప్స్ కూడా ఉన్నాయండి. వైన్ షాప్స్ లేని ఏరియా అంటూ ఉండదు ఎక్కడ. ఈ హౌసెస్ అంతా 5 ఇయర్స్ తర్వాత అంతా డెవలప్ అయిపోతుంది. తిరుమల దర్శనం ఏప్రిల్, మే అయితే ఫుల్ రష్ ఉంటుంది దర్శనము. ప్రజెంట్ టోకన్స్ విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్. భూదేవి కాంప్లెక్స్ అంటే అలిపిరి బస్ స్టాండ్. మీరు తిరుమలకు వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది. అలిపిరి బస్ స్టాండ్ ఫ్రంట్ సైడ్ వెళ్ళారంటే టోకన్స్ ఇస్తారు. అక్కడ భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర తుమ్మలగుంట అని చెప్పి, ఆ రోడ్డు ఇది. ఇదంతా మీకు ఇది పెయింట్ ఇదంతా కనిపిస్తుంది కదా, ఇది మహిళా యూనివర్సిటీ అనమాట. బ్యాక్ సైడ్ ఒకప్పుడు ఇక్కడ పశు వైద్యశాల లాగా
ఆవులు, గుర్రాలు ఇవన్నీ పెంచుతారనమాట. అదిలో ఇక్కడ ఉంది. ఇదే రోడ్డు యూనివర్సిటీకి వెళ్ళే రోడ్డు. ఇక్కడ చూడండి, ప్రతి వాల్కి ఏదో ఒక పెయింట్ అయితే వేశారు. ఈ రోడ్డు కూడా చాలా బాగుంటుందండి, చాలా చల్లగా ఉంటుంది. ఎందుకంటే ట్రీస్ అనేవి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బోత్ సైడ్స్ ఉంటాయి. ఇలాంటి రోడ్స్ మనకి తిరుపతిలో యూనివర్సిటీల దగ్గర, కాలేజెస్ దగ్గర, కాలేజీలు అంటే ఎస్వి కాలేజెస్ దగ్గర మాత్రం ఉంటుంది మోస్ట్లీ. ఆ తర్వాత భవానీ నగర్కి వెళ్ళేటప్పుడు ఏడి బిల్డింగ్ అని చెప్పి ఒకటి వస్తుంది, కపిలతీర్థం రోడ్డు, అక్కడ కూడా ట్రీస్ ఉంటాయి. సిమ్స్ హాస్పిటల్ దగ్గర కూడా ట్రీస్ ఉంటాయి. ఇంకా రిమైనింగ్ ట్రీస్ అనేవి అంత పర్టికులర్గా చెప్పలేను. ఇంకా మంగళము, లీలామహల్ రోడ్ అయితే మేబీ ఉండొచ్చు. ఇది ఉమెన్స్ యూనివర్సిటీ అనమాట. చూడండి, పద్మావతి, అది ఎంట్రన్స్. ఇదంతా యూనివర్సిటీ సైడ్. ఈ రోడ్ అయితే చాలా బాగుంటుంది. ఇటు సైడ్ అంతా ఏమి ఉండవు. రైట్ సైడ్ అయితే మొత్తం షాప్స్ ఉంటాయి, హోటల్స్, స్నాక్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జాస్, బర్గర్లు. ఎందుకంటే స్టూడెంట్స్ హెవీగా వస్తారు కదా, ఈవినింగ్ అలా చిల్ అవ్వడానికి వెళ్ళి తింటూ ఉంటారు. టీ స్టాల్స్ ఉంటాయి, బర్గర్లు ఉంటాయి, పిజ్జాలు ఉంటాయి, చికెన్ ఉంటుంది, బార్బిక్యూ ఉంటుంది. ఇలా ఏంటంటో పెట్టి అమ్ముతుంటారు అన్నమాట. నెక్స్ట్ రైల్వే గేట్ వస్తుంది, వెస్ట్ రైల్వే స్టేషన్. ట్రైన్స్ అయితే అంతగా ఆగవు, బట్ స్టేషన్ అయితే ఉంది. ఈ ట్రీస్ అంతా ఓకే, చల్లగా ఉంటుంది. ఇలా ట్రీస్ ఎక్కువ ఉంటాయి, ఆక్సిజన్ కూడా బాగా వస్తుంది. ఇక్కడ చూడండి, యోగాసనాలు అని చెప్పి ఇట్లా పెట్టారు విగ్రహాలు. ఇదంతా ట్రాక్ అనమాట, రైల్వే ట్రాక్. కదిరి, తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, బెంగళూరు, కడప, హైదరాబాద్ వెళ్ళే ట్రాక్ ఇది. రైల్వే స్టేషన్ వెస్ట్ రైల్వే స్టేషన్ తిరుపతి. తిరుపతి అంటే గుర్తుకొచ్చేది అంత తిరుపతి రైల్వే స్టేషన్ ఒకటే అనుకుంటారు, కానీ ఇక్కడ వెస్ట్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. కానీ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏం కాదు, ఈ గేట్లో నుంచి వెళ్ళాలి. అది ఎప్పుడూ క్లోజ్లోనే ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ అటు సైడ్ ఉంటుంది, ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ సైడ్ ఉంటుంది. మోస్ట్లీ ఎక్కడైతే వాల్స్ ఉంటాయి అక్కడంతా పెయింట్ వేశారండి, తుడా వాళ్ళు. పెయింట్ అయితే సూపర్ ఉంది, డ్రాయింగ్స్ బాగా వేశారు. ఏదో వచ్చి బాలాజీ కాలనీ. ఈ పికాక్ చూడడానికి ఎంత బాగుంటుందో. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పాఠశాల తిరుపతి, బాలాజీ కాలనీలో ఉంటుంది. ఈ బాలాజీ సర్కిల్లో మీకు లెఫ్ట్ సైడ్ వెళ్తే పీలేరు, రాయచోటి, మదనపల్లి అటు సైడ్ అంతా వెళ్ళచ్చు. కానీ మేము ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తున్నాం. ఇవంతా స్ట్రీట్ షాప్స్, ఐ మీన్ జిరాక్స్ షాప్స్, బుక్ సెంటర్స్, బుక్స్ ఇవంతా ఉంటుంది. డోమినాస్ పిజ్జా, దీంట్లో పిజ్జాస్ బలు ఉంటాయి. పిజ్జా బాగుందని చెప్పాను కానీ అదేంటో ప్రమోషన్ వీడియో అయితే కాదులేండి. ఇదంతా జిరాక్స్ షాప్స్, టీ స్టాల్స్ ఉంటాయి. ఇంకా హలీం సేల్ చేస్తున్నారు, హలీం షాప్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇదంతా టౌన్ క్లబ్ రోడ్ అనమాట. నెక్స్ట్ వస్తుంది టౌన్ క్లబ్. దీని జిఆర్టీ గోల్డ్ షాప్ కూడా ఇక్కడే ఉంటుంది. ఎన్టీఆర్ సర్కిల్ అని పిలుస్తారు. టౌన్ క్లబ్, మెయిన్ టౌన్ క్లబ్ అని పిలుస్తారు ఈ ఏరియాని. ఈ స్ట్రైట్ ఒకటే రోడ్డు అలిపిరి స్టెప్స్ వరకు వెళ్ళిపోతుంది. ఎక్కడ స్టాప్ అవ్వాల్సిన పని లేదు, స్ట్రైట్ ఒకటే రోడ్డు, డైరెక్ట్ అలిపిరి పాదాల వరకు వెళ్ళిపోతారు. చాలామంది భక్తులు మోస్ట్లీ ఇక్కడ నుంచి వెళ్తారనమాట. తెలిసిన వాళ్ళు వెళ్తారు, తెలియని వాళ్ళు వెళ్తారు. మోస్ట్లీ తిరుపతికి రాని వాళ్ళు ఎవ్వరు ఉండరండి ప్రపంచంలో, ప్రతి ఒక్కరు వస్తారు. అదేదో పుష్పమూవిలో చెప్తారు కదా, ఎక్కడ లేని సరికి అంత ఇక్కడ ఉందని. ఎక్కడ లేని భక్తులంతా ప్రపంచం మొత్తం ఇక్కడికే వస్తారనమాట. తిరుపతికి వచ్చామా, దర్శనం చేసుకున్నామా, ప్రసాదం తిన్నామా, మళ్ళీ వచ్చామా, మళ్ళీ వెళ్ళామా, అంతే అండి. చాలా హ్యాపీగా ఉంటారు అంత భక్తులు. ఇవంతా స్ట్రీట్ షాప్స్, అలిపిరి రోడ్డు ఇదంతా. ఇదే రోడ్లో స్విమ్స్ హాస్పిటల్ వస్తుంది, బాగా ఫేమస్. అండ్ రూయా హాస్పిటల్ కూడా వస్తుంది.
ఓకే దెన్ బై నెక్స్ట్ సీ యూ